157. క్వశ్చన్ నంబర్ 157. ఒక మోసపూరిత దుకాణదారుడు తన సరుకును 44% నష్టానికి అమ్ముతున్నానని చెప్పాను. 44% లాసుకు అమ్ముతున్నానని చెప్పాడు. కానీ 1 కిలో బరువుకు రాయికి బదులుగా అతను 910 గ్రాముల బరువు రాయిని ఉపయోగించాడు. కిలోకు బదులుగా 910 గ్రామ్స్ యూజ్ చేశాడు. అయితే అతని అసలు నష్ట శాతం ఎంత? మామూలుగా ఒరిజినల్ వెయిట్ 1 కిలోగ్రామ్ అంటే 1000 గ్రామ్స్ అండి. కానీ ఆయన 1000 గ్రామ్స్ ఇవ్వడం లేదు. మనకి ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నాడు అంటే 910 గ్రాములు ఇస్తున్నాడు. కానీ చెప్పడం ఏం చెప్తున్నాడంటే 44% నష్టపోతున్నానని చెప్పాడు. అంటే దీని మీద 44% అంటే 44% నష్టపోతున్నాను అంటే 440 గ్రాములు లాస్కి అమ్ముతున్నానని చెప్పాడు. అంటే 1000లోంచి 440 గ్రాములు పోతే అతను ఎన్ని గ్రాములు ఇస్తున్నాడంటే 560 గ్రాములు ఇస్తున్నాడు. సో ఇక్కడ మనకు 1000 కరెక్ట్ వెయిట్, బట్ ఈ యూస్ ఫాల్స్ వెయిట్. అంటే 1000 గ్రాములు ఇవ్వకుండా 910 గ్రాములు ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఒక 90 గ్రాములు గెయిన్ అయ్యాడండి. ఇక్కడ 90 గ్రాములు గెయిన్ అయ్యాడు. ఇక్కడ 440 గ్రామ్స్ లాస్ అయ్యాడు. 440 గ్రామ్స్ లాస్ అయ్యాడు. సో 440 మైనస్ 90 ప్లస్ అంటే ఓవరాల్ ఇలా చూసుకున్నా కూడా 910లోంచి 560 పోతే 350 గ్రాములు ఏమై ఉంటాడంటే లాస్ అయి ఉంటాడు. దాని యాక్చువల్గా లాస్ ఎంత అంటే 440 గ్రామ్స్ కాదు, చెప్పడమేమో 440 గ్రామ్స్ అని చెప్తున్నాడు. బట్ ఇక్కడ 1000 ఇవ్వకుండా 910 ఇస్తున్నాడు. 1000 ఇవ్వకుండా 910 ఇస్తుంటే 90 గ్రామ్స్ గెయిన్ చేసుకుంటున్నాడు. ఇక్కడ 440 లాస్ అవుతున్నాడు, ఇక్కడ 90 గెయిన్ చేసుకుంటున్నాడు, అంటే లాభం పొందుతున్నాడు. కాబట్టి మొత్తం మీద 350 లాస్ అవుతున్నాడు. సో అడిగిన క్వశ్చను అతని నష్ట శాతం ఎంత? నష్ట శాతం సూత్రం నష్టము బై ఇచ్చే వెయిట్. ఒరిజినల్ వెయిట్ వేసుకోకూడదు. ఇక్కడ తను ఎంత వెయిట్ ఇస్తున్నాడో ఆ వెయిట్ మీద ప్రాఫిట్ లాస్లు డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ 910 గ్రాములు వేసుకోవాలి ఇంటూ 100. దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే కావాల్సినటువంటి ఆన్సర్ మనకు వస్తుంది. సో 0 0 క్యాన్సల్ అవుతుంది. తర్వాత 7తో 7 13లో పోతుంది. తర్వాత 7 5లో పోతుంది. 5 × 100 500/13. 13తో క్యాన్సిలేషన్ చేస్తే 13 ముళ్ళ 39. 39 అంటే 11 మిగులుతుంది. పక్కల 0 110. 13 ఎందల్ 104. 110లో 104 పోతే 6 మిగులుతుంది. 6 పక్కల 0 పెడితే 60 అవుతుంది. ఇక్కడ పాయింట్ 13 5 60. 13 60 మిగులుతుంది. 13 4 52. అంటే 500ను 13తో డివిజబుల్ చేస్తే మనకు ఫైనల్గా ఎంత పర్సెంట్ లాస్ వస్తుందంటే 38.4% లాస్ వస్తుంది. కాబట్టి 157వ క్వశ్చన్కు ఎన్నవ ఆప్షన్ సరిపోతుందంటే 1వ ఆప్షన్ సరిపోతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసి పని కాలం వేతనం నుంచి అడిగాడు. సో 158వ క్వశ్చన్. 158వ క్వశ్చన్. ఒక వ్యక్తి ఏ ఒక పనిని రోజుకి 8 గంటలు పనిచేస్తూ 15 రోజుల్లో పూర్తి చేయగలడు. అంటే ఏ అనే వ్యక్తి రోజుకు 8 గంటలు 15 రోజుల్లో పూర్తి చేశాడు. అంటే 15 × 8 అంటే మొత్తం మీద 120 అవర్స్లో ఏ పనిని పూర్తి చేశాడు. అదే పనిని రెండవ వ్యక్తి అంటే ఏ చేసిన పనే బి కూడా చేస్తున్నాడు. రోజుకి 7 గంటలు పనిచేస్తూ 20 రోజుల్లో పూర్తి చేయగలడు. 20 × 7 రోజుకి 7 గంటలు 20 రోజులు. 20 × 7 చేస్తే మొత్తం 140 గంటల్లో పూర్తి చేస్తాడు. దీని అర్థం ఏంటంటే ఏ వచ్చేసి 120 గంటల్లో పూర్తి చేస్తే బి వచ్చేసి 140 గంటల్లో పూర్తి చేస్తున్నాడు. అయితే ఇద్దరూ కలిసి రోజుకు 7 గంటలు పని చేస్తే ఆ పని చేయడానికి కావలసిన రోజుల సంఖ్య ఎంత అంటే ఇద్దరు కలిసి చేస్తున్నారు. అది మనము 120 అవర్స్ 140 అవర్స్ యొక్క ఎల్సిఎం తీసుకుంటే
120కి 140కు ఎల్సిఎం తీసుకోవాలి. 120కి 140కి 0 తీసేసుకుంటే 2 6 2 7 2 6 12 12 84 840 కాసాగా ఉంటుంది. 0 తీసుకొచ్చి మనకి పెట్టుకుని సరిపోతుంది. 120 140 ఎల్సిఎం ఎంత అంటే 840. అంటే టోటల్ వర్క్ ఎన్ని భాగాలు ఉందంటే 840 పార్ట్స్ ఉందన్నమాట. 127 అంటే ఒక గంటకు 7 భాగాల పని ఏ చేస్తారు. తర్వాత 146 146 బి అనే వ్యక్తి ఒక గంటకు వచ్చేసి 6 భాగాల పని చేస్తారు. ఈయన వచ్చేసి 7, ఈయన వచ్చేసి 6. ఇద్దరు కలిపితే ఒక గంటకు వచ్చేసి 7 + 6, ఒక గంటకు వచ్చేసి 13 భాగాల పని చేస్తే అట్లా రోజుకు 7 గంటలు పనిచేస్తున్నారంట. ఒక గంటకు 13 భాగాలు అయినప్పుడు ఒక రోజులో వాళ్ళు 7 గంటలు పనిచేస్తే 13 ఏళ్ళ ఎంత అంటే 91 భాగాల పని పూర్తి చేస్తారు. వన్ డేలో 91 భాగాల పని పూర్తి చేస్తారు. ఒక రోజులో 91 భాగాల పని పూర్తి చేస్తే మొత్తం పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో టోటల్ డేస్, మొత్తము రోజుల సంఖ్య, పనిని పూర్తి చేయడానికి పట్టే మొత్తం రోజుల సంఖ్య. సో మనము మొత్తం 840 భాగాలు ఉన్నాయి. రోజుకు 91 భాగాలు చేస్తున్నాం. 840/91 వేసుకుంటే మనకు రావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. సో మనము 3తో కొట్టొచ్చండి. 3తో పోవడం లేదు. సో 7తో పోతుంది. 7 1 7 21 7 ముళ్ళ 21. 7తో 7 1 7 1 మిగులుతుంది. 7 2 14 0 120/13. 120/13 డేస్ను మనం ఇలాగే పెట్టకూడదు. సో 120ని 13తో డివిజబుల్ చేసుకోవాలి. సో 13 9s 117. 120లో 117 పోతే 3 వస్తుంది. ఫైనల్గా దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 13 9 3/13. 9 భాగఫలం రాసుకోవాలి, పైన శేషం రాసుకోవాలి, కింద విభాజకం రాసుకోవాలి. 9 3/13 రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తారు. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఎన్నవ ఆప్షన్లో ఉందంటే సెకండ్ ఆప్షన్లో 9 3/13 రోజులు అనేది మనకు కనిపిస్తుంది. సో 158వ క్వశ్చన్కు ఆప్షన్ 2 అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 159వ క్వశ్చన్. ఇది కూడా పని కాలం మీదనే ఉందండి. ఒక పనిని పూర్తి చేయుటకు బి కంటే ఏ 50% అధిక సమయం తీసుకుంటాడు. బి అనేవాడు ఏ కంటే ఒక పనిని పూర్తి చేయుటకు బి కంటే ఏ 50% అధిక సమయం తీసుకుంటాడు. అంటే బితో కంపేర్ చేస్తున్నారు ఏను. అంటే బి 100 తీసుకుంటే అప్పుడు ఏ 50% అధికం అంటే 150 తీసుకుంటాం. లేదా అలాగైనా చేయొచ్చు. 50% అధికం అన్నాడు కాబట్టి 50/100 51 52 1/2 అధికం అన్నాడు కాబట్టి ప్లస్. అంటే ఏ బి 2 భాగాలు తీసుకుంటే ఒక భాగం ఎక్కువ ఏ తీసుకుంటాడు. అంటే ఎన్ని భాగాలు తీసుకుంటాడంటే 3 భాగాలు తీసుకుంటాం. అలాగైనా చేసుకోవచ్చు. 50 ముళ్ళ పోతుంది, 52 పోతుంది. ఇది సమయం. అంటే ఏ 3 భాగాల సమయం తీసుకుంటే బి ఎన్ని భాగాల సమయం తీసుకుంటాడంటే 2 భాగాల సమయం తీసుకుంటాడు. ఏ 3 భాగాల సమయం తీసుకుంటే బి 2 భాగాల సమయం తీసుకుంటాడు. ఇక్కడ ఎవరు ఎక్కువ సమయం తీసుకుంటున్నారంటే ఏ ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఇద్దరు కలిసి మొత్తం పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తే బి ఒక్కడే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు. ఇక్కడ ఇద్దరు కలిసి 18 రోజుల్లో చేస్తే
బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. సో మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ సమయం ఉందండి. సమయం అనేది సామర్థ్యానికి ఎలా ఉంటుందంటే విలోమానుపాతంలో ఉంటుంది. ఈ అంటే ఎఫిషియన్సీ, పి అంటే టైం, ఈ రెండు విలోమానుపాతంలో ఉంటాయి. సో 3:2కు విలోమానుపాతం ఎంత అంటే 2:3. ఇక్కడ ఇద్దరు కలిపి అన్నాడు కాబట్టి ఇద్దరు కలిపి అంటే ఈయనకు 2 భాగాల పనిచేసే సామర్థ్యం ఉంది, ఈయనకు 3 భాగాల పనిచేసే సామర్థ్యం ఉంది. ఇద్దరు కలిస్తే ఎన్ని భాగాల పని చేస్తారంటే 5 భాగాల పని చేస్తారు. సో ఇప్పుడు 5 భాగాల పనికి ఎన్ని రోజులు పట్టాయి అంటే 18 రోజులు పట్టాయి. అంటే 5 భాగాల సామర్థ్యానికి 18 రోజులు పడితే బి ఒక్కడే అంటే 3 భాగాల సామర్థ్యానికి ఎన్ని రోజులు పట్టును ఇది అడిగిన క్వశ్చన్. సో ఇద్దరు కలిస్తే 2 భాగాల సామర్థ్యం 3 భాగాల సామర్థ్యం కలిస్తే 5 భాగాల సామర్థ్యం. 5 భాగాల సామర్థ్యానికి 18 రోజులు పడితే బి ఒక్కడే 3 భాగాల సామర్థ్యానికి ఎన్ని రోజులు పట్టును. సామర్థ్యం తగ్గితే రోజుల సంఖ్య పెరుగుతుంది, సామర్థ్యం పెరిగితే రోజుల సంఖ్య తగ్గుతుంది. సో మనం సామర్థ్యం పైన చేస్తున్నాం కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ రోజు ఈ సూత్రం వాడితే కావాల్సినది వస్తుంది. 5/3 ఇంటూ 18. ఎక్కువ అంటే 5, తక్కువ అంటే 3. 5/3 ఇంటూ 18. అప్పుడు 3 1 3 6 5 6 ఎన్ని రోజుల్లో బి ఒక్కడే చేస్తాడంటే బి ఒక్కడే చేసేటప్పుడు పట్టు రోజులు ఎన్ని అంటే 30 రోజులు. అంటే 30 రోజుల్లో బి ఒక్కడే పనిని పూర్తి చేస్తాడు. మనకు ఎన్నో ఆప్షన్లో లభిస్తుంది అంటే ఆప్షన్ నెంబర్ 1లో కావలసినటువంటి ఆన్సర్ మనకు లభిస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ 160వ క్వశ్చన్. 160వ క్వశ్చన్ ఇది కాలం దూరం వేగం పైన ఉందండి. ఒక కారు డ్రైవరు బెంగళూరు నుండి 8:30కు బయలుదేరి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రదేశానికి 12 PM చేరాలని అనుకున్నాడు. అంటే ఉదయము 8:30కు స్టార్ట్ చేసిన వ్యక్తి ఆయన రీచ్ కావడానికి మధ్యాహ్నం ఎంతకు రీచ్ కావాలంటే 12:30కి రీచ్ కావాలి. అంటే 8:30 to 12:30కి మొత్తం ఎన్ని అవర్స్ టైం ఉందంటే 4 అవర్స్ టైం ఉంది. ఈ 4 అవర్స్ టైంలో ఆయన 300 కిలోమీటర్స్ను కవర్ చేయాలి. కానీ 10:30 AM అతను 40% దూరం మాత్రమే ప్రయాణించాలని గ్రహించాడు. 10:30కి అంటే 8:30 నుంచి 10:30కి 8:30 నుంచి 10:30కు అంటే టోటల్గా ఎన్ని అవర్స్ అయిందంటే 2 అవర్స్ అయింది. ఈ 2 అవర్స్లో అతను ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడంటే 40% డిస్టెన్స్ కవర్ చేశాడు. అంటే 2 గంటల్లో 40% దూరం కవర్ చేశాడు. మొత్తం డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 300 కిలోమీటర్లు ఉంటే ఈ 300 కిలోమీటర్లను 2 గంటల్లో 40% కవర్ చేశాడు. అంటే 2 అవర్స్లో ఎంత డిస్టెన్స్ చేశాడో కనుక్కుందాం. 300లో 40% అన్నప్పుడు 300లో 40% అన్నప్పుడు 2 0 క్యాన్సల్ అయితే 40 ముళ్ళ 120 కిలోమీటర్లు పోయింటాడు. ఈ 120 కిలోమీటర్లను ఎన్ని అవర్స్లో రీచ్ అయింటాడంటే 2 అవర్స్లో రీచ్ అయింటాడు. మరి 2 అవర్స్లో 120 కిలోమీటర్లు పోతే అప్పుడు తన వేగం ఎంత ఉంటుందంటే ఎస్సుకు సూత్రం d/t. పోయిన దూరం 120, తీసుకున్న సమయం 2 అవర్స్. కాబట్టి తన వేగం ఎంత ఉందంటే 60 km/h. సో ఈ 40% డిస్టెన్స్ను 60 km/h వేగంతో ప్రయాణించాలి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అనుకున్న సమయానికి చేరాలంటే అతని వేగాన్ని ఎంతకు పెంచాలి అంటే మొత్తం మీద డెస్టినేషన్ను ఎట్ ద సేమ్ టైంకు రీచ్ కావాలి. అయితే తన స్పీడును ఎంత పికప్ చేయాలి అంటున్నాను. సో ఇప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ అంటే మిగిలిన దూరంలో మొత్తం 300 కిలోమీటర్లు అయితే అందులో 120 కిలోమీటర్లు పోతే ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 180 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు మిగిలిన సమయం మొత్తం 4 అవర్స్ అయితే 4 అవర్స్లో ఆల్రెడీ 2 అవర్స్ అయిపోయినాయి కాబట్టి
4 అవర్స్లో 2 అవర్స్ పోతే ఇంకా 2 అవర్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది 180 కిలోమీటర్స్ పోవాలి, 2 అవర్స్ ఉంది. అయితే ఎంత స్పీడ్తో పోతే రీచ్ అవుతాడంటే 180/2 అంటే మిగిలిన దూరాన్ని అతను 90 km/hతో పోవాలి. మిగిలిన దూరాన్ని 90 km/hతో పోతే అప్పుడు అనుకున్న సమయానికి చేరుతాడు. అంటే ఇక్కడ స్టార్టింగ్లో 60 km/h స్పీడ్తో జర్నీ చేసిన ఆయన చివరి 2 గంటలు 90 km/hతో జర్నీ చేయాలి. కాబట్టి ఎంత వేగాన్ని పెంచాలి అంటే పెంచవలసిన వేగం. సో 90 - 60, 90లో 60 పోతే అతను ఎంత స్పీడును పెంచాలి అంటే 30 km/h స్పీడును పెంచి గనక ప్రయాణం చేసినట్లయితే అనుకున్న సమయానికి అతను తన గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతాడు. కాబట్టి ఆప్షన్ నంబర్ 4లో ఉందండి. సో 168th క్వశ్చన్కు ఆప్షన్ నంబర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.